47వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి ఏది చేర్చబడింది? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడడంతో భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రదేశాలు ఈ గుర్తింపు లభించినట్లయింది? 44. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా ఇది మహారాష్ట్రలో కలదు. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే యునెస్కో ద్వారా అసాధారణ విలువ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ కలిగి ఉన్నవిగా గుర్తించబడిన ప్రదేశాలు. మానవాళికి వాటి ప్రపంచ ప్రాముఖ్యతను, భవిష్యత్ తరాల కోసం వాటిని రక్షించడం మరియు సంరక్షించడం యొక్క ఆవశ్యకతను ఈ గుర్తింపు సూచిస్తుంది. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ సంస్థ జూలై 11న ప్రతి సంవత్సరం జరుపుతుంది? ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం. ప్రపంచ జనాభా దినోత్సవం ఏ సంవత్సరం నుండి జూలై 11న ప్రారంభించబడింది? 1990. 2025 ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకునే కుటుంబాలను సృష్టించడానికి యువతను సాధికారం చేయడం. జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడే సామాజిక సమస్యలలో ఒకటి కానిది ఏది? వనరుల సమృద్ధి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలలో వెనుకబడిన తరగతుల వారికి 42% సీట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది? తెలంగాణ. ఇటీవల వార్తలలో నిలిచిన ఉల్లార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. పర్యావరణ పునరుజ్జీవనం ద్వారా స్థానికంగా నద్రు అని పిలువబడే తామర పువ్వులు 1992 తర్వాత 2014లో వచ్చిన విధ్వంసకర వరదల కారణంగా సరస్సులో భారీగా పూడిక పేరుకుపోయి తామర పువ్వులను కప్పివేయడంతో అదృశ్యమయ్యాయి. ఫ్లవర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ చేపట్టిన విస్తృతమైన పూడికతీత మరియు పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితంగా ఇవి తిరిగి 30 సంవత్సరాల తర్వాత తిరిగి పుష్పించాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? జపాన్. జపాన్ దేశం కొత్తగా అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగం ఎంత? సెకనుకు 1.02 పెటాబైట్స్. భారతదేశంలోని సగటు ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే జపాన్ కొత్త ఇంటర్నెట్ ఎన్ని రెట్లు వేగవంతమైనది? 16 మిలియన్ రెట్లు.